దసరా పండుగ పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు బారులు తీరారు. అక్కడ సందడిని మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. అమ్మవారి ఆలయాల్లో అయితే ఎక్కువగా భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఒక్కసారి మనం చూసుకుంటే మొత్తం పొద్దుటి నుంచి కూడా అమ్మవారి ఆలయానికి అయితే భక్తులు పోటెత్తిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అమ్మవారిని వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ రోజు అమ్మవారు పెద్దమ్మ తల్లి రూపంలో అయితే భక్తులకి దర్శనం ఇస్తున్నారు. అయితే ఈ దేవీ నవరాత్రులు అంటేనే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎంతో ఫేమస్. ఎందుకనంటే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. 9 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు అయితే ఎంతో వైభవంగా అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఆఖరి రోజు కావడంతో అయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ తమ కోరికలను తీర్చమని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఒక్కసారి రద్దీ గురించి మనం చూద్దాము. ఇక్కడ మొత్తము క్యూ లైన్ నిండిపోయి ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. భక్తులు ఎక్కువగా వస్తారు. ఈ ఒక్క రోజే 1,00,000కు పైగా మంది భక్తులు వస్తారని అంచనా వేసి ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పటికప్పుడు దర్శనం సజావుగా సాగేలైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఒక్కసారి అమ్మవారి రూపాన్ని ఒక్కసారి మనం చూద్దాము. ఈ రోజు పెద్దమ్మ తల్లి రూపంలో ఈ అమ్మవారి మహిమాన్విత అమ్మవారు అయితే దర్శనం ఇస్తూ ఉన్నారు. ఎంతో సర్వాంగ సుందరంగా అమ్మవారిని తీర్చిదిద్దారు. ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో వైభవంగా పూలతో ఎంతో సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్దిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఈ రోజు అయితే దసరా ఉత్సవాలు అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే రద్దీని క్రౌడ్ని ఒకసారి చూసుకుంటే అయితే ఇసుకేసే రాళ్ళంత జనాలు అయితే ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తున్నారు. అయితే నగరంలో అమ్మవారి టెంపుల్లో ఒకటి పెద్దమ్మ తల్లి, మరొకటి బల్కంపేట అమ్మవారు. ఎక్కువగా అమ్మవారు అంటేనే పెద్దమ్మ తల్లి అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో అందుకనే ఈ ఒక్క రోజు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని సకల శుభాలు జరుగుతాయని కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. సో ఒక్కసారి భక్తులతో మాట్లాడతాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటాం, మా గుళ్ళనే ఉంటాం మేము. ఎట్లా ఉంది దర్శనం? దర్శనం మంచిగా అవుతుంది. అమ్మవారిని కోరుకున్న వాళ్ళకి కొంగంత బంగారం చేస్తుంది మా అమ్మ. అందరూ ప్రజల మటుకు కుప్పలు మంది ఎప్పటికి వస్తూనే ఉంటారు. మంచిగా జరుగుతుంది. నవరాత్రులు కానీ పండుగలు ఏ పండుగ వచ్చినా మంచిగా అవుతుంది మా అమ్మవారు. సో ఒకసారి భక్తులు చెప్పిన దాన్ని చూస్తే ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఈరోజు సర్వశుభాలు జరుగుతాయని చేసిందల్లా విజయం సాధిస్తామని అయితే భక్తులు నమ్ముతుంటారు. అందుకని ఎక్కువగా ఒక్కసారి అమ్మవారిని చూసుకొని దర్శించుకొని వెళ్తే ఈ రోజు నుంచి ఏడాదంతా కూడా చాలా బాగుంటుందని అయితే అమ్మవారు భక్తుల నమ్మకము. ఆ నమ్మకంతోనే అయితే పెద్ద ఎత్తునే ఉదయం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. బయట చూస్తే కూడా మొత్తం భక్తులు వేల సంఖ్యలో అయితే ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచే కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఇక్కడ అమ్మవారి రూపాలను చూస్తూ మైమరిచిపోతూ ఇక్కడ ఉంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఎంత రద్దీ ఉన్నా సరే భక్తులు ఒక్క క్షణం ఆగిపోయి అమ్మవారిని దర్శించుకొని వెళుతూ ఉన్నారు. అయితే ఈ దేవి నవరాత్రులు అయితే ఎంతో వైభవంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి కొలుస్తూ ఉంటారు. చాలా మంది అమ్మవారి ఉపాసకులు ఉంటారు. అమ్మవారి దీక్ష తీసుకొని అయితే ఎక్కువగా అమ్మవారిని పూజిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఈ రోజు అందరూ అమ్మవారి ఉపాసకులు కానీ నార్మల్ భక్తులు కానీ అందరూ కూడా దేవాలయాలకు పోటెత్తి ఈ రోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. సో ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలానే జరుగుతుంది. మనతో పాటు పూజారి ఉన్నా. సార్, ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? నవరాత్రుల పాటు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి? శ్రీ పెద్దమాంబ పరదేవతాయ నమః. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో కలిసి పెద్దమ్మ తల్లి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిన్నటితో ముగిశాయి. ఈ మహర్నవమితో పూర్ణాహుతి బలిహరణ కార్యక్రమంతో వైదిక కార్యక్రమాలు ఆగమశాస్త్ర ప్రకారంగా చేయడం జరిగినది. 3 రోజుల కలశ స్థాపన,
అదేవిధంగా చతుర్వేద పారాయణాలు, మహావిద్య, చండీ పారాయణాలు కూడా ఈ యొక్క 9 రోజులు మూలమంత్ర హోమాలు, మూలమంత్ర అనుష్ఠానాలు, అదేవిధంగా నిత్యం కూడా భక్తులకు అన్నప్రసాద వితరణ, కుంకుమార్చనలు అన్నీ కూడా ఈ యొక్క 9 రోజులు ఆ పెద్దమ్మ తల్లి నిత్యం కూడా వివిధ రకాల అలంకారాలతో, అవతారాలతో దర్శనమిచ్చింది 9 రోజులు. ఈరోజు విజయదశమి సందర్భంగా ఉదయాన్నే 3 గంటలకు అమ్మవారికి పూర్ణాభిషేకం చేయడం జరిగినది. అదేవిధంగా హారతి మంత్రపుష్పంతో భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఈరోజు విజయదశమి ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు రాక్షసంహారం చేసిన తర్వాత పండుగ జరుపుకుంటాం. రావణాసురుణ్ణి, అదేవిధంగా రాముడు, అదేవిధంగా ఈ యొక్క పాండవులు కూడా ఆయుధాలకు పూజ ఈరోజు అమ్మవారి ఆయుధాలకు పూజ చేసుకొని యుద్ధానికి బయలుదేరుతారు, విజయంతో చేకూర్చి వస్తారు. ఈ 9 రోజులు అమ్మవారి ఉపాసన చేస్తారు. కాబట్టి ఈరోజు ఏవైతే అమ్మవారి అపరాజితాదేవిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా విజయాలు చేకూరుతాయి. సో చూసారు కదా, అంటే ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని కూడా ఇక్కడ పూజారులు చెప్తున్న విషయం. భక్తుల విశ్వాసం కూడా అలాగనే ఉంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఆయుధ పూజ అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకనంటే పాండవులు కూడా ఈ రోజునే, విజయదశమి రోజునే ఆయుధ పూజ నిర్వహించారు, యుద్ధంలో గెలిచారు అనేది కూడా ఒక చరిత్ర ఉంది. సో అందుకని ఈరోజు ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో అమ్మవారి దేవాలయాల్లో అయితే ఎక్కువగా ఆయుధ పూజ నిర్వహిస్తూ ఉంటారు. సో అమ్మవారి కుంకుమార్చన కానీ, ప్రత్యేక పూజలు కానీ, అలాగే ఆయుధ పూజలు కానీ ప్రతి అమ్మవారి దేవాలయాల్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో హైదరాబాద్ నగరంలో బల్కంపేట ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి టెంపుల్ అలాగే కొత్తపేటలో అమ్మవారి టెంపుల్లో అయితే ఎక్కువగా భక్తుల రద్దీ అయితే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఈ పెద్దమ్మ తల్లి దేవాలయానికి అయితే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట ప్రత్యేకంగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం సజావుగా సాగేలా భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా వాలంటీర్లు కూడా పనిచేస్తున్నారు. అలాగే పోలీస్ బందోబస్తు కూడా ఉంది. ఎలాంటి ఒత్తిడి జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ అమ్మవారి దర్శనం అయితే కొనసాగుతూ ఉంది. సో ఈ సమయం గడిచే కొద్దీ కూడా ఈ రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉదయం వేళల్లో పూజలు చేసి సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి సాయంత్రం వేళల్లో కూడా ఎక్కువగా అమ్మవారికి దర్శనానికి అయితే భక్తులు పోటెత్తే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు మొత్తానికి కూడా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద అయితే ఎక్కువగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ టెంపుల్కి వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు కూడా కాసేపటి క్రితం అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా మరికొంతమంది కూడా వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. సో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని కోరుకొని వెళ్తూ ఉంటారు. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద అయితే దసరా విజయదశమి సంబరాలు అయితే ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు కూడా చేస్తున్నారు. సో పెద్దమ్మ తల్లి రూపంలో దర్శనమిస్తున్న ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే పోటెత్తుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ప్రజల రద్దీ అయితే, భక్తుల రద్దీ అయితే మరింత పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో దానికి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. సో చాలా ఘనంగా అయితే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద అయితే విజయదశమి ఉత్సవాలు అయితే ఎంతో వైభవంగా కొనసాగుతూ ఉన్నది. ఇది విజయదశమి సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గర జరుగుతున్న ఉత్సవాలు. ఓటు స్టూడియో.